వారణాసి పోస్టర్ రిలీజ్ అవ్వడమే లేటే తర్వాత కాపీ అని ముద్ర వేసేశారు. ఎప్పుడూ కాపీ చేయడమేనా రాజమౌళి అని చాలా పోస్టులు చూశాను ట్విట్టర్లో. నిజంగానే కాపీ కొట్టాడా? సరే, కాపీ కొట్టాడనుకో, అది ప్రాబ్లమా అంటే చెప్తా. అంతకంటే ముందు హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ చలనచిత్రం. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా పోస్టర్ రిలీజ్ అయినా మొదటి కామెంట్ ఏంటి? ఇది హాలీవుడ్ కాపీ, పోస్టర్ సారీ కొట్టేశాడు అని అంటున్నారు. రీసెంట్గా రాజమౌళి వారణాసి మూవీ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా కొందరు హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేసి క్రిటిసైజ్ చేశారు. అలాగే త్రివిక్రమ్ సినిమాలు సీన్స్ హాలీవుడ్ నుంచి కాపీ చేశారని ఎన్నిసార్లు వినుంటారు? ఈ వీడియోలో ఆ డిబేట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఎగ్జాంపుల్స్, క్రిటిసిజం, నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కావాలి చెప్పండి కామెంట్స్లో. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్, ప్రాబ్లం ఏంటి? పీపుల్ ఎందుకు కంపేర్ చేస్తున్నారు? సోషల్ మీడియా వచ్చాక జనాలు అన్ని లాంగ్వేజ్ మూవీస్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా వినండి. ఇప్పటివరకు ఈ వరల్డ్లో 5 lakhs కంటే ఎక్కువ మూవీస్ ఉన్నాయంట. ఇఫ్ ఏదైనా ఒక కొత్త మూవీ స్టార్ట్ చేస్తే అలాంటి మూవీ ఇంతకుముందు తీయలేదు అని గ్యారంటీ ఏంటి? అలా కంపేర్ చేస్తే తీసిన ప్రతి మూవీ ఏదో ఒక మూవీతో కొంచెమైనా పోలిక ఉంటుంది. అసలే మన టీఎఫ్ఐ యువతకి ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్ కదా. సో ఏదైనా ఫస్ట్ లుక్ ఆర్ ట్రైలర్ రిలీజ్ అయినా వెంటనే హాలీవుడ్, కొరియన్ లేదా ఇతర మూవీస్తో కంపేర్ చేసి కాపీ అని రాజమౌళి మూవీలో లాస్ట్లో వచ్చే స్టాంప్ లాగా వేసేస్తున్నారు. రీసెంట్ రాజమౌళి వారణాసి మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే హాలీవుడ్ మూవీ పోస్టర్స్తో కంపేర్ చేసి క్రిటిసైజ్ చేశారు. అలాగే అల్లు అర్జున్ అండ్ అట్లీ మూవీ AA22 పోస్టర్ డూన్ మూవీ పోస్టర్తో సేమ్ కలర్ ప్యాలెట్, డెజర్ట్ థీమ్ అని ట్రోల్స్. అట్లుంటది మనతో. అంటే మన టీఎఫ్ఐలో చాలా మూవీస్ హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. లైక్ క్రిమినల్ మూవీని ద ఫ్యూజిటివ్ నుంచి, దూకుడునేమో గుడ్ బై లెనిన్ నుంచి, తర్వాత ఎందుకంటే ప్రేమంటా మూవీ ఏమో జస్ట్ లైక్ హెవెన్ మూవీ నుంచి, ఇలా కుప్పలున్నాయి లోపల. ఇంకా మన గురూజీ, ఆయన సినిమాలు హాలీవుడ్ సీన్స్ కాపీ చేశారు అని అంటే చేశారనుకో. ఖలేజాలో ప్రకాష్ రాజ్ షుగర్ కేన్ ఫైబర్ ఎక్స్ప్లెయిన్ సీన్ 1960లో ఆడ్రీ హెప్బర్న్ మూవీ నుంచి సీన్ బై సీన్ కాపీ. అతడు ద ఫ్యూజిటివ్ నుంచి ఇన్స్పైర్డ్. అరవిందా సమేత ద ఫ్యామిలీ హాలీవుడ్ మూవీ షేడ్స్, ఇంకా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి మూవీస్లో చాలా సీన్స్ హాలీవుడ్ నుంచి లిఫ్ట్ చేశారని క్రిటిక్స్ అంటున్నారు. కానీ నా ఒపీనియన్లో కాపీ చేయడం తప్పు కాదు, కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోవడమే తప్పు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఫైట్ క్లబ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ అని. నాకు తెలిసినంతవరకు ఈ వరల్డ్ ఏది ఫస్ట్ ఐడియా కాదేమో. మనకంటే ముందే ఇంకొకరు అలా థింక్ చేసుంటే అండ్ కాపీ చేసిన ఒరిజినల్ కంటే బెటర్గా తీయాలి. త్రివిక్రమ్ మూవీస్ నాకు అలానే అనిపిస్తాయి. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఒక మెకానిక్ ఉన్నాడనుకో, వేరువేరు కార్స్ నుంచి కొన్ని పార్ట్స్ తీసుకుని దాంతోపాటు అతను క్రియేట్ చేసిన పార్ట్స్ అన్నీ కలిపి ఒక కొత్త కార్ క్రియేట్ చేశాడనుకో, అది ఒరిజినల్ కంటే బెటర్గా ఉంది. అలా ఉంటే అంతేనే మన గురూజీ హాలీవుడ్ సీన్స్ తీసుకొని టాలీవుడ్ ఆడియన్స్కి సూట్ అయ్యేలా మార్చారు. అందుకే అతడు హిట్ అయింది. రాజమౌళి కూడా RRRలో ఇతర మూవీస్ నుంచి ఇన్స్పైర్డ్, కానీ ఇండియన్ టచ్ ఇచ్చి గ్లోబల్ హిట్ చేశారు. సో క్రిటిసైజ్ చేసే ముందు సినిమా ఎలా ఎగ్జిక్యూట్ అయిందో చూడండి. ఇన్స్పిరేషన్ తీసుకొని బెటర్ స్టోరీ చెబితే అది క్రియేటివిటీ.